వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ప్రతిరోజు ఒక ప్రశ్నని మనం చూస్తున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. సో ఈరోజు చూస్తే ఇంతకుముందు మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కింగ్ జనకుడు ఎవరో మనకు తెలుసు. ఇతను చాలా జ్ఞాని, సీతాదేవి తండ్రిగా చెప్తాము. సో అలాంటి జనకుని యొక్క తమ్ముడు పేరేంటి అని అడుగుతున్నారు, యంగర్ బ్రదర్ పేరేంటి అని అడుగుతున్నారు. సో మనం చూస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీళ్ళలో జనకుని యొక్క తమ్ముడు ఎవరు అంటే కుశధ్వజుడు. ఎలా చెప్తారండి మీరు అని అంటే, రామాయణంలో మనకి ఇది క్లియర్గా ఇచ్చారు. రాముడికి సీతాదేవినిచ్చి పెళ్లి చేసినప్పుడు సీతాదేవి జనకుని యొక్క కూతురుగా మనం పరిగణిస్తాము. అట్లనే రాముడి యొక్క తమ్ముడు అయినటువంటి లక్ష్మణుడికి కానీ, భరతుడికి కానీ, లేదా శృతకీర్తి లేదా శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ ముగ్గురు కూడా వివాహం చేయాలి అని రాముడికి సీతకి పరిణయం జరిగే సందర్భంలో, అంటే రాముడికి సీతనిచ్చి చేయాలి అనే సందర్భంలో జనకుడు ప్రపోజ్ చేశారు. అప్పుడు జనకుడు తమ్ముడు అయినటువంటి ముగ్గురు కుమార్తెలని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయటం జరిగిందనమాట. వాళ్ళలో మనం చూస్తే ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి చేశారు, మాండవిని భరతుడికి ఇచ్చి చేశారు, శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి మ్యారేజ్ చేయటం జరిగింది, సీతాదేవిని రాముడికి ఇచ్చి మ్యారేజ్ చేయటం జరిగింది. ఇక్కడ సీతాదేవి జనకుడు కుమార్తె అయితే ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, ఈ ముగ్గురు కూడా మనకి కుశధ్వజుని యొక్క కుమార్తెలు. ఆ కుశధ్వజుడు ఎవరు అంటే జనకుడు యొక్క తమ్ముడు అన్నమాట. సో ఇలా జనకుడు యొక్క తమ్ముడి ప్రస్తావన మనకి రామాయణంలో ఉంటుంది. అందుకని రామాయణంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ అని సిలబస్లో ఇచ్చారు కదా, అందుకే ఈ ప్రశ్నని అడగటం జరిగిందనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.